ఆర్కే న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహబూబ్నగర్ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. ఈ నెల 10వ తేదీన జరగనున్న TUWJ కార్యవర్గ సమావేశానికి జిల్లాలోని జర్నలిస్టులంతా పాల్గొనాలని తెలిపిన TUWJ జిల్లా అధ్యక్షుడు బసరాజ్. కోయిల్కొండ మండలం దమయపల్లి గ్రామస్తులకు పోలీసుల మధ్య జరిగిన సంఘటనపై వెంటనే విచారణ చేపట్టాలి. నారాయణపేట్ బహుజన సమాజ్ పార్టీ నాయకులు శివకుమార్. మహబూబ్నగర్ జిల్లాలో వివిధ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలి. జాయింట్ కలెక్టర్ వెంకట్రావు. కోయిల్కొండ మండలం దమాయపల్లి గ్రామస్తులకు పోలీసులకు మధ్య జరిగిన సంఘటనలపై వెంటనే విచారణ చేపట్టాలని నారాయణపేట్ బహుజన సమాజ్ పార్టీ నాయకులు శివకుమార్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దమాయపల్లి గ్రామస్తులపై పెట్టిన కేసులు వెంటనే కొట్టివేయాలని, నారాయణపేట జిల్లాను చేయాలని, కానీ కోయిల్కొండ మాత్రం మహబూబ్నగర్ జిల్లాలోనే కొనసాగాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న జరిగిన సంఘటన ఏదేమైనా కూడా ఉద్యమాలు చేసినా నిరసనలు చేసినా కూడా ప్రజాస్వామ్య పద్ధతులు చేయాలని అంటూ పోలీస్ వ్యవస్థ అనేది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకోవాలి. అందరితో కోఆపరేట్ చేసి సరే 1-2 ఓసారి ఉద్రిక్తం పెరిగి ఆవేశంలో ఏమైనా జరిగి ఉండొచ్చు. దానికి కూడా నేను అనేది ఏంటంటే అందరూ కూడా సమన్వయం పాటించి ఓ ప్రజాస్వామ్య పద్ధతిలో ఖచ్చితంగా నిరసన తెలుపుతూ, అదేవిధంగా నిరసనల కంటే కూడా మనకు కావాల్సింది కోయిల్కొండ మండలం అనేది మొదటి నుంచి కూడా మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీలో ఉండింది. తర్వాత కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజ్ అయిన తర్వాత 2009లో కూడా అదేవిధంగా డివిజన్ హెడ్ క్వార్టర్స్ మాత్రం మహబూబ్నగర్తోనే ఉంది. నారాయణపేట కాన్స్టిట్యున్సీలో వచ్చినా కూడా ఇట్ వాజ్ నో వే కనెక్టెడ్. ఎందుకంటే ప్రతిదానికి కూడా అంటే ఒక రోజువారీ కూలీ చేసుకునే మనుషుల నుంచి మొదలెడితే నాయకులు కానీ, రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ ప్రతి అంశాన్ని కూడా మహబూబ్నగర్ మీదే డిపెండెంట్ ఉంటారు. ఎవరు కూడా కోయిల్కొండ వాళ్ళకి నారాయణపేటకు వచ్చి చేసేది ఏమీ లేదు. మొదటి నుంచి కూడా జరుగుతూ వస్తుంది. ఇప్పుడు కూడా అదే అంశం ఉంది. డిస్టెన్స్ చూసుకున్నా కూడా ఒక 10-15 కిలోమీటర్ల యావరేజ్ మీద అందరూ కూడా మహబూబ్నగర్కి రాగలుగుతారు. లాస్ట్ విలేజెస్ అయితే దాదాపుగా హార్డ్లీ 8-9 కిలోమీటర్స్ వస్తాయి మనకి. సో జిల్లాలు పెంపకం అనేది ఖచ్చితంగా ప్రజల సౌకర్యార్థం, ప్రభుత్వ పాలన అనేది ప్రజలకి అందుబాటులో ఉండి దగ్గరగా ఉండి సరళంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇన్ని జిల్లాలు చేయడం జరిగింది. సంతోషం. ఏదేమైనా కూడా నారాయణపేట జిల్లా రావడం గురించి చాలా సంతోషిస్తున్నాను. కానీ చాలా చోట్ల కూడా చాలా కాన్స్టిట్యున్సీస్ మండలాల్లో వేసి చూసుకుంటే ప్రజలకి అనుకూలంగా ఉండేలా 2-3 జిల్లాలకు పోయిన కాన్స్టిట్యున్సీలు కూడా ఉన్నాయి. మహబూబ్నగర్ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీద కుటుంబంలో ఉండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి చేయూతనందించేందుకు ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పారు. గత వారం దాదాపు 16 లక్షల రూపాయలు యూనివర్సిటీలు పెట్టడం జరిగింది. మరి గతంలో మనకు చూస్తే భూమి అమ్ముకోవడము, ఇల్లు అమ్ముకోవడము, బంగారం అమ్ముకోవడము, మిత్తి తెచ్చుకోవడము, ఆ పైసలతో మనం తీర్చుకునేది. ఇల్లు అడ్డొచ్చినామంటే ఒక రూపాయి ఇచ్చేది కాదు. ఈరోజు ఇంకా మీరు కరెక్ట్గా డిశ్చార్జ్ సమ్మరి మెడికల్ బిల్స్ కరెక్ట్గా ఉంటే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. కానీ చాలా మంది తెలియక ఏదో చిన్న కారణాలు తీసుకొచ్చి సబ్మిట్ చేసిన కూడా మరి అలా రావడం జరిగింది. మరి ఏనాడు ఏ ప్రభుత్వం కూడా మనకు చూస్తాయంటే పట్టించుకున్న పాపాలు అవ్వలేదు. మన డబ్బులతో మనం వైద్యం చేసుకొని మన డబ్బులు పెట్టిన తర్వాత కూడా ఆ డబ్బులు కొంత భాగం మనకు ప్రభుత్వం తిరిగి చెక్కుల రూపంలో వస్తున్నాయంటే మరి
సంతోషించాల్సిన అవసరం ఉంది. మహబూబ్ నగర్ మున్సిపల్ సాధారణ సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్, కమిషనర్ నరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని వార్డు కౌన్సిలర్లు తమ వార్డులోని సమస్యలను చైర్మన్ కు తెలిపారు. వార్డులోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని కౌన్సిలర్లు కోరారు. ఈ నెల 10వ తేదీన జరగనున్న TUWJ కార్యవర్గ సమావేశానికి జిల్లాలోని జర్నలిస్టులంతా పాల్గొనాలని TUWJ జిల్లా అధ్యక్షుడు బస్వరాజ్ తెలిపారు. R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10వ తేదీన జరిగే సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ వస్తున్నారని, జర్నలిస్టుల సమస్యల కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 10వ తేదీన TUWJ మహబూబ్ నగర్ జిల్లా మహాసభలను ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తెలంగాణలో పనిచేస్తున్న జర్నలిస్టుల కోసం అహర్నిశలు పోరాడుతూ వారికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన యూనియన్ మాది. అధికారిక పక్షంతో అదే ప్రభుత్వంతో సఖ్యతతో ఉంటూ ఇప్పటివరకు 100 కోట్ల నిధిని జర్నలిస్ట్ నిధిని ఏర్పాటు చేసుకున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. దానికి మా చైర్మన్ అల్లం నారాయణ గారు ప్రెస్ అకాడమీ చైర్మన్గా, అదేవిధంగా మన యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగడం మనకు గర్వకారణం. ఇట్లాంటి సంఘానికి మద్దతు తెలిపేందుకు అందరు జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ నెల 10వ తేదీన జిల్లా మహాసభలు మహబూబ్నగర్ జిల్లా మహాసభలు ఉంటాయి. అనంతరం జిల్లా కొత్త కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కొత్త కార్యవర్గం తీసుకొని రావడం నిత్య నూతనంగా ఉంటూ జర్నలిస్టుల కోసం పోరాడుతూ జర్నలిస్టుల యొక్క ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో హెల్త్ కార్డులు కానీ అక్రెడిటేషన్ కార్డులు కానీ వీటి అన్ని సమస్యలను ఎలాంటి సమస్యలు లేకుండా చేయడమే మా బాధ్యతగా భావిస్తూ ఈ సమావేశానికి పెద్ద ఎత్తున ప్రతి ఒక్క సభ్యుడు హాజరు కావాలని కోరుతున్నాను. వనపర్తి జిల్లాలోని పెబ్బేరు పట్టణంలో 3వ రోజు వైభవంగా శ్రీ 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 చౌడేశ్వరి దేవి జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి చౌడేశ్వరి దేవి మాతకు గండదీపాలు, యాదవ ఆడపడుచులు బోనాల ఊరేగింపు, తోగూట వీర క్షత్రియ కులస్తుల జ్యోతులు వెలిగించుకొని వీధులలో జ్యోతి నృత్యాలు ప్రదర్శిస్తూ అమ్మవారి ముందు క్షత్రియ ఖడ్గలు పాడుతూ మహిళలు బొడ్డమ్మలు వేస్తూ అమ్మవారిని పెద్ద చౌడేశ్వరి ఆలయం నుంచి చిన్న చౌడేశ్వరి ఆలయం వరకు వీధుల గుండా ఊరేగిస్తూ చిన్న చౌడేశ్వరి ఆలయంకు తెల్లవారుజామున చేరుతుంది. అనంతరం భక్తుల దర్శనానికే ఆలయంలో కొలువు తీరుతుంది. భక్తులు టెంకాయలు కొట్టి ముడుపులు చెల్లించుకున్నారు. గురువారం రాత్రి 8 గంటల వరకు చౌడేశ్వరి దేవి భక్తులకు దర్శనమిస్తుంది. భక్తులతో జాతర కిటకిటలాడుతుంది. కల్తీ కల్లు తయారీ అరికట్టేందుకు ప్రభుత్వం ఒకవైపు పకడ్బందీగా కృషి చేస్తుంటే కల్తీ కల్లు తయారీకి ఏకంగా RO వాటర్ ప్లాంట్ను ఎంచుకున్నారు. వ్యాపారులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అధికారులకు సమాచారం ఉన్నా కూడా ఏమాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణానికి ప్రతిరోజు చౌటబెట్ల శివార్లోనే అనుమతులు లేకుండా వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. ఇక ఇది చాలదన్నట్లు RO వాటర్ ప్లాంట్ని కల్తీ కల్లు తయారీ కేంద్రంగా మార్చారు కల్తీ కల్లు వ్యాపారులు. గత కొన్ని రోజులుగా కొల్లాపూర్ పట్టణానికి అనవసరమైన కల్తీ కల్లు తయారీకి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు చౌటబెట్ల శివార్లో గల వాటర్ ప్లాంట్ ఎంచుకున్నారు వ్యాపారులు. కల్తీ కల్లులో కలిపేందుకు భారీగా CH డైజోఫామ్ నిల్వ చేశారు. కల్తీ కల్లు తయారీలో CH మరియు డైజోఫామ్ వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు వ్యాపారులు. మహబూబ్ నగర్ జిల్లాలో TSI పాస్ ద్వారా చేసుకున్న దరఖాస్తులలో అర్హులైన వారందరికీ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన TSI పాస్ సమావేశంలో జేసీ మాట్లాడుతూ మొత్తం 562 దరఖాస్తులు వచ్చాయని, 471 దరఖాస్తులకు అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. SC STలకు వాహనాలు అలాట్ చేయడం జరిగిందని, చిన్న తరహా పరిశ్రమలకు 6 దరఖాస్తు చేసుకున్నారని, ఆన్లైన్లో పూర్తి చిరునామాతో దరఖాస్తులు చేసుకున్న వారికి ప్లాట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల మేనేజర్లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో వివిధ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో భూ సేకరణల సమీక్ష సమావేశంలో జేసీ మాట్లాడుతూ బాళ్లగ నుండి మహబూబ్నగర్ వరకు డబ్లింగ్ పనులకు సంబంధించి సేకరించిన భూములను రైల్వే అధికారులకు అప్పగించాలని, సేకరించని భూములకు అవార్డు పాస్ చేయాలని అన్నారు. మక్తల్, మాగనూర్ మండలాలలో రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి భూసేకరణను 2-3 రోజులలో పూర్తి చేయాలని తెలిపారు. జాతీయ రహదారికి సంబంధించి 5 అవార్డ్స్ ఇచ్చామని అన్నారు. జడ్చల్ల, ఉదండపూర్, వల్లూరుకు సంబంధించి సేకరించాల్సిన భూముల విషయంలో అవార్డుల జారీ కోసం పంపడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో DRO స్వర్ణలత, మహబూబ్నగర్, నారాయణపేట RDOలు, భూసేకరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మహబూబ్నగర్ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. ఈ నెల 10వ తేదీన జరగనున్న TUWJ కార్యవర్గ సమావేశానికి జిల్లాలోని జర్నలిస్టులంతా పాల్గొనాలని తెలిపిన TUWJ జిల్లా అధ్యక్షుడు బసరాజ్. కోయిల్కొండ మండలం దమయపల్లి గ్రామస్తులకు పోలీసుల మధ్య జరిగిన సంఘటనపై వెంటనే విచారణ చేపట్టాలి. నాయన్పేట్ బహుజన సమాజ్ పార్టీ నాయకులు శివకుమార్. మహబూబ్నగర్ జిల్లాలో వివిధ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలి. జాయింట్ కలెక్టర్ వెంకట్రావు. ఇవి ఈరోజు వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.